శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి గ్రహించబడింది. శ్రీ కంచి కామకోటి గురుచరణులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు జంగమ తీర్థ చక్రవర్తి. శ్రీవారి చరణ స్పర్శ భూమిలోని అణువణువును పవిత్ర తీర్థం కావిస్తుంది. మహాస్వామి వారు సర్వజ్ఞులు, సర్వసములు, సర్వసులభులు. ఈ మాటలు అతిశయోక్తులు కావు. స్వామివారి చరణాల వద్ద నేను పొందిన ఎన్నో మధురానుభూతుల ఆధారంతో ఈ మాటలు అంటున్నాను. వాటిలో 1-2 అనుభవాలు మీకు నివేదిస్తాను. శ్రీచరణులు మఠంతో హైదరాబాద్ దయచేసిన సందర్భంలో దాదాపు 4-5 నెలలు వారి దర్శన సేవా భాగ్యాలు అనుభవించిన వారిలో నేను కూడా ఒకడిని. ఆ సమయాన శ్రీవారు అందరి వలె నన్ను కూడా అనుగ్రహించారు. స్వామివారి పర్యటన అనంతరం కంచి తిరిగి వెళ్ళిన తర్వాత నేను అప్పుడప్పుడు వారి దర్శనానికి కంచికి వెళ్తుండేవాడిని. వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక వ్యాసం కానీ, ఎవరో ఒక భక్తుని గురించి కానీ, క్షేత్రాన్ని గురించి కానీ వ్రాసి తీసుకొని వెళ్ళేవాడిని. దానిని శ్రీవారికి వినిపించి వారి ఆమోదముద్ర వేయించుకొని పత్రికలకు పంపేవాడిని. అలాగే ఓ పర్యాయం శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వాముల జీవిత విశేషాలతో ఒక వ్యాసం రాసి వారికి నివేదించడానికి బయలుదేరాను. మద్రాసు నుండి బస్సులో కాంచీపురానికి వెళ్తున్నాను. దారిలో నా మనస్సులో ఒక అసంతృప్తి ఆలోచన ప్రారంభమయ్యాయి. ఆ రోజుల్లో మహాస్వామి వారు కంచిలో శివస్థానం అనే చోట ఉండేవారు. ఆలయం ప్రక్కనే ఒక కుటీరంలో ఏకాంతంగా మౌనవ్రతం పాటిస్తున్నారు. కుటీరానికి చుట్టూ తడకలు ఉన్నాయి. దర్శనానికి వచ్చిన భక్తులకు కిటికీ చువ్వల గుండా కానీ, కుటీరానికి వెనుక భాగాన గల బావి వద్ద లోతట్టుగా నిలబడి కానీ మహాస్వామి వారు దర్శనం ఇచ్చేవారు. అందుచేత శ్రీవారి ఊర్ధ్వకాయ దర్శనమే తప్ప పాదదర్శనం లభించేది కాదు. బస్సులో పోతూ పోతూ నేను ఇలా అనుకుంటూ ప్రయాణం చేశాను. మహాస్వామి వారి పాదదర్శనం చేసి చాలా రోజులైంది. ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా బావి వెనుక నిలబడినందున శ్రీవారి చరణ దర్శనం కాలేదు. ఈ పర్యాయం కూడా అక్కడే నిలబడి దర్శనమిస్తారో లేక బయటకు వచ్చి నఖశిఖ పర్యంతం దర్శించే భాగ్యం కలగజేస్తారో ఏమో, నా అదృష్టం ఎలా ఉందో. వారి చరణ సౌభాగ్యం దర్శించే అనుగ్రహం చేయకూడదా? అంతా వారి దయ, నా భాగ్యం అని అంటూ ఆలోచిస్తూ ఉన్నాను. ఇలా మనసులో బాధపడుతూ కంచికి చేరుకున్నాను. శ్రీ వరదరాజస్వామి కోవెల వద్ద బస్సు దిగి శివస్థానానికి వెళ్ళాను. సాయంత్రం 5:30 గంటలైంది. శ్రీవారు తమ కుటీరం చుట్టూ ఉన్న ప్రహారీ గోడ పైనుంచి బయట చేరిన భక్తులకు దర్శనం ఇస్తున్నారు. వారి ముఖారవిందం మాత్రమే కనబడుతోంది. నేను ఊరు పేరు చెప్పుకొని నేల మీద సాష్టాంగపడ్డాను. రేణు, హైదరాబాద్ అని విన్నంతనే ఆ దయామైన ముఖం వికసించి మందహాసంతో అభయహస్తం అనుగ్రహించారు. శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులపై ఒక వ్యాసం వ్రాసి తెచ్చానని, ఆ సందర్భంగా విషయ సేకరణకై పుదుక్కోట, తంజావూరు ప్రాంతాల్లో పర్యటించానని, దానిని చిత్తగించి శ్రీవారు ఆశీర్వదించాలని నేను అర్థించాను. నా కోరికకు ఆమోదం తెలిపి ఒక అరగంట కాలంలో వచ్చిన భక్తులందరూ ఆశీర్వదించి పంపి 6 గంటలకు బావి వద్ద లోతట్టైన బల్లపై కూర్చొని నాకు కబురు పంపారు. నేను బావికి యువతల సాష్టాంగ ప్రణామం చేసి నిలుచున్నాను. బావిపైన ఒక ఇనుప వల వేసి ఉంది. అప్పటికి సందచీకటి ప్రారంభమైంది. శ్రీచరణులు నన్ను చదవమని మౌనంతోనే ఆ సంజ్ఞ చేస్తూ ప్రక్కనే ఉన్న బ్రహ్మచారిని టార్చి లైట్ వేయమని సంకేతం చేశారు. నేను చదవడం ప్రారంభించాను. ఎత్తుగడలో భారతదేశం మహిమాన్వితులైన సాధుపుంగవులకు, భక్తి గాయకులకు ఎందరకో పుట్టినిళ్ళని చెబుతూ అలాంటి సాధుమహాత్ములు కొందరి పేర్లు చదివాను. ఆ వాక్యం పూర్తి కాగానే శ్రీవారు హస్తసంజ్ఞతో నన్ను ఆగమని, ఎవరో ఫలానా భక్తుని వదిలేశావే అన్నట్టుగా నా వంక చూశారు. మందబుద్ధినైన నేను వారి సంకేతం గ్రహించలేక ఆ భక్తుడెవరో సెలవివ్వమని నేను అర్థించాను. మౌనవ్రతానికి భంగం లేకుండా సంజ్ఞలతోనే నాకు భక్తుని పేరు తెలియబరచడానికి శ్రీవారెంతో ప్రయత్నించారు. అయితే వారి సంకేతాలేవీ నా బుర్రలోనికి ఎక్కలేదు. అంతటితో విసుగు కలిగినట్టుగా నటిస్తూ తమ 2 చేతుల బొటన వేళ్లు మడిచి 8 వ్రేళ్లు చూపారు.
చిత్తం స్వామి 8 అని అన్నాను. వెంటనే వారు కూర్చున్న పలంగా తమ ఎడమ పాదం పైకెత్తి నాకు చూపారు. అప్పటికి స్వామివారి ఆంతర్యం బోధపడి, ఆ స్వామి 8 పాదం, 8 పాదాలు, అష్టపాదాలు, అష్టపదులు, ఆ జయదేవులా అని పెద్దగా అన్నాను. శ్రీవారు మందహాసంతో అవునన్నారు. నిజమే, నేనిచ్చిన పేర్లలో గీత గోవిందకర్త జయదేవుని పేరు లేదు. అంతేకాదు, ఇంకెందరి పేర్లో కూడా లేవు ఇత్యాదులు అంటూ అందరినీ కలిపాను. అయితే ఇందులో శ్రీవారు ఒక్క జయదేవులను నాకు గుర్తు చేయడంలో వారి అపారమైన కరుణా వాత్సల్యాలు పెనవేసుకున్నాయి. మద్రాసు నుంచి బస్సులో వస్తూ శ్రీవారి చరణ సందర్శనం ప్రాప్తించదేమోనని నేను పడిన మానసిక సంతాపాన్ని ఆ సర్వజ్ఞమూర్తి గ్రహించి, జయదేవ కవి వ్యాజాన అష్టపదుల నెపంతో తమ సంపూర్ణమైన సర్వశుభలక్షణ లక్షితమైన శ్రీ చరణతల దర్శనం అనుగ్రహించి నన్ను ఆనందపరిచారు. శ్రీచరణుల సర్వజ్ఞతకు, సర్వాంతర్యామిత్వానికి, భక్త వాత్సల్యానికి ఈ ఘట్టం చక్కని తార్కాణం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.